సుందరకాండ 14వ సర్గ లంకానగరం మొత్తం చుట్టేసిన హనుమంతుడు సీతాదేవి కనిపించక కొద్దిగా అలసిపోయాడు. కాని అతని మనసు మాత్రం దృఢంగా ఉంది. రామపత్ని ఈ నగరంలో ఎక్కడో ఖచ్చితంగా ఉంది అనే నమ్మకం అతని అడుగులకు బలమిస్తోంది. ఇలా ముందుకు సాగుతుంటే ఒక పెద్ద తోట అతని దృష్టిని ఆకర్షించింది. అందమైన పూలతో నిండిన ఆ వనం, చుట్టూ పరిమళాలతో నిండిన గాలి వేరే లోకానికి చెందిన శాంతిని ఇస్తోంది. అది అశోకవనం. వనం పేరే వినగానే హనుమంతుడి హృదయం స్పందించింది. శోకాకాలను తొలగించే వనం, ఇంత లోతైన అర్థం ఉన్నచోట సీతమ్మ ఉండకపోదు అని అతను భావించాడు. హనుమంతుడు వెంటనే చిన్న వానర రూపం ధరించాడు. మెల్లగా చెట్టు కొమ్మలపైకి ఎక్కి వనం లోపలికి తుంగిచూడసాగాడు. పూలు అందంగా పూసి ఉన్నా ఆ అందాల వెనుక ఒక ఆవేదన కనిపించింది. పూల సువాసన గాలిలో విస్తరించినా ఆ గాలినిండా నిశ్శబ్దం, బాధ తేలిపోతోంది. కొంతసేపు పరిశీలిస్తుండగా వనం మధ్యలో ఒక పెద్ద సింహచెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద ఒక మహిళ కూర్చుంది. ఆమె రూపం చూసిన క్షణమే హనుమంతుడి హృదయం కుదిపేసింది. ఆమె శరీరం సన్నగా క్షీణించి కనిపిస్తోంది. దుస్తులు పాడిపోయాయి. అయినా ఆమె ముఖంలో కనిపించే దివ్యకాంతి మాత్రం అసాధారణం. ఆమెనే జనకనందిని సీతాదేవి. హనుమంతుడు ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయాడు. ఇంత బాధలో, ఇంత ఒంటరితనంలో ఎంత ఆధ్యాత్మికమైన శోభతో ఆమె ఉంది అని అతని మనసు వేదనతో నిండిపోయింది. సీతమ్మ తనలో తానుగా రాముని పేరు జపిస్తోంది. ఆమె స్వరం మృదువుగా, కాని లోతైన దుఃఖంతో నిండింది. రాఘవా, నువ్వెప్పుడు వస్తావు? ఈ బంధనంలో ఎంతకాలం ఉండాలి? నా ఆర్తి నీ చెవికి వినపడదా? అని ఆమె పలికింది. ఆ మాటలు హనుమంతుడి హృదయంలో గుచ్చుకున్నాయి. రామునిపై ఆమె పొంగిపోయే ప్రేమ, అతనిపైనున్న విశ్వాసం, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ఆమె పడుతున్న వేదన, ఈ అన్నీ చూసి హనుమంతుడు కళ్లలో నీటి బిందువులు దాచుకున్నాడు. ఆమె చుట్టూ రాక్షసీ స్త్రీలు నిలబడి ఉన్నాయి. వారి ముఖాల్లో కఠోరత్వం, వారి మాటల్లో క్రూరత్వం, వారి కదలికల్లో అహంకారం. వారు సీతమ్మను బెదిరిస్తూ మాటల్లే వేధిస్తారు. రావణుడి ఆజ్ఞ పాటించు, అతన్ని స్వీకరించు, లేకపోతే నీ ప్రాణం పోతుంది అని వారు గర్జించారు. కాని సీతమ్మ మాత్రం భయపడలేదు. ఆమె స్వరం నెమ్మదిగా, కాని అచంచల ధైర్యంతో నిండింది. నా హృదయం రామునిదే. అతన్ని తప్ప మరెవ్వరినీ నేను చూడుదలచను. ఒక్క ప్రాణం పోయినా సరే నిజాన్ని వదలను అని ఆమె స్పష్టంగా చెప్పింది. ఆమె ధైర్యం చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. ఇవ్వాళ ఇంతమంది రాక్షసులు ఉన్నా, ఇవ్వాళ ఇంత బాధలో ఉన్నా సీతమ్మ భయపడడం లేదు. రామునిపై ఉన్న ఆధారమైన విశ్వాసం మాత్రమే ఆమెకు బలమిస్తోంది అని అతను గౌరవంతో తలవంచాడు. ఈ దృశ్యం మొత్తం చూసిన హనుమంతుడు తక్షణమే సీతమ్మ ముందు ప్రత్యక్షమవ్వాలని అనుకున్నాడు. ఇంత వేదనలో ఆమె ఒంటరిగా ఎంతసేపు ఉంటుంది? నా రాకతో ఆమెకు ధైర్యం లభిస్తుంది. రాముని సందేశం చెప్పాలి అని అతని మనసు ముందుకు సాగింది. కాని అతనే వెంటనే ఆగిపోయాడు. ఇప్పుడు బయటికి వస్తే ఆమె భయపడవచ్చు. రాక్షసులు నన్ను చూసి ఆమెని ఇంకా బాధిస్తారు. సరైన సమయం రాలేదు అని అతను నిర్ణయించాడు. హనుమంతుడు చెట్టుకొమ్మల్లో దాగి కూర్చున్నాడు. అణువణువూ పరిశీలించాడు. సీతమ్మకు ప్రమాదం లేనట్టుండాలి, చుట్టూ రాక్షసులు జాగ్రత్తగా ఉండాలి అన్నది అతని దృష్టిలో ఉంది. ఆ అంతరంగంలో ఒకే భావన, రాముని దూతనై వచ్చిన నేను ఆమెకు ఆశ చూపాలి. ఈ చీకటి త్వరలో ముగుస్తుంది. రాముణ్ణి దూతుదో ముగుస్తుంది. రాముణ్ణి చేరే దారికి సీతమ్మని తీసుకెళ్ళాలి అని అతను తనలో తానుగా సంకల్పించుకున్నాడు. అశోకవనం నిశ్శబ్దంగా ఉంది. సీతమ్మ దుఃఖం ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనిస్తోంది. తరచూ గాలి కదలిక కూడా ఆమె బాధను మోస్తుంది. ప్రకృతి మొత్తం ఆమెకి తోడుగా నిలబడి ఉన్నట్టు అనిపించింది. కాని ఆ వేదన మధ్యలో
హనుమంతుడి మనసులో మాత్రం ఆశ మోగుతోంది. ఇక్కడ్నుంచి విముక్తి త్వరలోనే. రాముని సందేశంతో వచ్చిన నేను సీతమ్మ బాధను తొలగిస్తాను అని అతని హృదయం ధైర్యంగా పలికింది. సీతమ్మను తొలిసారి చూసిన క్షణం నుండి ఆమెతో మాట్లాడే సరైన సమయం వచ్చేవరకు హనుమంతుడు పూర్తిగా సిద్ధమయ్యాడు. రామపత్ని స్థిరపడేలా, ఆమె హృదయంలో వెలుగు నింపేలా తన రూపాన్ని, తన మాటలను, తన శబ్దాన్ని అతను సమన్వయపరుచుకున్నాడు. సీతమ్మకు తనను పరిచయం చేసుకునే పవిత్రమైన క్షణాన్ని హనుమంతుడు ఎదురుచూస్తున్నాడు. ఆ క్షణం వచ్చినప్పుడు అశోకవనం నిండా రామనామం ప్రతిధ్వనిస్తుంది.